హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బంగ్లాదేశ్ మీదుగా తెలుగు రాష్ట్రాలు, ఒరిస్సా రాష్ట్రానికి విస్తరించింది. దీని ప్రభావంతో ఇప్పటికే కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈదురుగాలులు గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే గుంటూరు, కృష్ణా, ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సింగరాయకొండ, కొండేపి, చీమకుర్తి, గుంటూరు, మంగళగిరి, తాడికొండ, తాడేపల్లి, ఆ తరువాత నున్న, విజయవాడ, ఉండవల్లి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. విసన్నపేట, తిరువూరు, ఏలూరు, మదిర, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో కూడా తెలంగాణ వరకు ఈ వర్షాలు విస్తరిస్తున్నాయి. ఇక ఆ తర్వాత తెలంగాణలోని దక్షిణ తెలంగాణ, మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. రాయలసీమలో పొడి వాతావరణం. ఇది ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.